నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. వైసీపీ పార్టీ నేత టీడీపీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే సంచలనం రేపిన తిరుమల లడ్డు ప్రసాదంపై మంత్రి నారా లోకేష్ మీడియా ద్వారా మాట్లాడుతూ, గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇలా చాలా ఇబ్బంది పెట్టారని, తిరుమల లడ్డు ప్రసాదంలో అన్నదానంలో నాణ్యత లేకుండా ప్రసాదంలో కల్తీ చేశారని, ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్టు నిజ నిర్ధారణ అయిందని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఇప్పుడు తిరుపతిలోనే ఉన్నాను అంటూ ఇక్కడికే వచ్చి సమాధానం చెప్పండి అంటూ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఆయన. అంటే దీన్ని నమ్మాలి. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం, ఫీ అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను.